హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఒక స్టూడెంట్ రాసిన ఆన్సర్ కాపీని లైవ్లో ఎవాల్యుయేట్ చేద్దామండి. అంటే ఒక 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 స్టూడెంట్ ఒక ఆన్సర్ రాసేటప్పుడు ఒక ఎవాల్యుయేటర్ ఈ ఆన్సర్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఉండాలి, ఆన్సర్కి ఏమేమి కావాలి, స్టూడెంట్ని డిమాండ్ని ఫుల్ఫిల్ చేశాడా లేదా అనేది మనం ఈరోజు లైవ్గా డెమాన్స్ట్రేట్ చేద్దాము. ఓకే, అంటే ఇది స్టూడెంట్ రాసిన కాపీ అండి. మనం చూద్దాం. క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ఎక్స్ప్లెయిన్ ది ఫీచర్స్ ఆఫ్ పార్లమెంటరీ అండ్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇది 10 మార్కర్ క్వశ్చన్స్ అండి. అదే సో ఇప్పుడు మనకు ఈ ఈ కీ డైరెక్టివ్ ఏంటిదంటే ఈ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్. కీ డైరెక్టివ్ అంటే మనకి ఎక్స్ప్లెయిన్ అండి. ఎక్స్ప్లెయిన్ అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే జస్ట్ ఫీచర్స్ని లీస్ట్ అవుట్ చేయాలి. లీస్ట్ అవుట్ చేయాలి అంతే. కానీ దీంట్లో ఏం చేయాలి, దీంట్లో ఏం చేయకూడదు అంటే క్రిటికల్లీ అనాలిసిస్ చేయకూడదు. ఈ ఎక్స్ప్లెయిన్ అనే డైరెక్టివ్ దాంట్లో క్రిటికల్ అనాలిసిస్ అంటే మనము కొందరు స్టూడెంట్స్ ఏం రాస్తారంటే మెరిట్స్ రాసుకుంటారు, డిమెరిట్స్ రాస్తారు, లేదా అడ్వాంటేజెస్ లేకపోతే డిసడ్వాంటేజెస్ ఇవన్నీ దీంట్లో రాస్తూ ఉంటారు. సో మనకి ఈ కీవర్డ్ని బట్టి మనకు ఈ మార్క్స్ అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా, అది. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే, మెయిన్ డిమాండ్ ఏంటి ఈ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు? ఎక్స్ప్లెయిన్ ద ఫీచర్స్ ఆఫ్ పార్లమెంటరీ అండ్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్స్ ఆఫ్ గవర్నమెంట్ అని అడుగుతున్నాడు. మనం ఏం చేయాలి అంటే దీంట్లో ఫీచర్స్ మాత్రమే రాయాలి. ఫీచర్స్ ఆఫ్ బోత్, ఈ రెండింటిది రాయాలి. ఏంటిది? పార్లమెంటరీది ప్లస్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్. అది దీంట్లో ఇంకేంటంటే దెర్ ఈస్ నో డిమాండ్ టు డిస్కస్ ఇండియాస్ ప్రిఫరెన్సెస్ ఆర్ మెరిట్స్ ఆర్ డిమెరిట్స్. ఇది ఇంకా వేరే డిమాండ్ అనేది అక్కరే లేదు. రిఫార్మ్స్ అని రాయడం కానీ, క్రిటిసిజం రాయడం కానీ దీనికి క్వశ్చన్స్లో అక్కర్లేదండి. సో నెక్స్ట్ మనము స్టాండర్డ్ వర్క్ ఫార్మాట్ చూద్దాం దీంట్లో ఈ ఆన్సర్స్కి. ఎలా అంటే ఐడియల్ యూపీఎస్సీ స్ట్రక్చర్ ఆన్సర్ ఇది. ఐడియల్ యూపీఎస్సీ ఆన్సర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది దీనికి? ఈ క్వశ్చన్కి ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇంట్రొడక్షన్ రాయాలి అండి. ఇంట్రో 2-3 లైన్స్. ఇంట్రో ఎలా రాస్తాము అంటే ఈ పార్లమెంటరీ అండ్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్స్ అనేది ఒక 2 మేజర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అని చెప్పి ఇవి మెయిన్లీ దేంట్లో డిఫరింగ్ అవుతుంది అంటే ఇన్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్. అదే అండి. అలా రాసుకుంటే మన ఆన్సర్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఎలా అంటే పార్లమెంటరీ అండ్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్స్ are 2 major democratic reforms of government differing mainly in the relationship between executive, legislative and the distribution of executive power. ఇలా రాసుకోవచ్చు మనం ఇంట్రో. ఇది ఎఫెక్టివ్ ఇంట్రో లాగా ఉంటుందండి మనకి ఇది. సో ఇంట్రో అయిపోయాక బాడీలో మనకేంటి, బాడీ షుడ్ కంటైన్ 80%.
80% అనేది మనకు బాడీలో ఉంటుందండి. అదే బాడీలో ఎప్పుడైతే మనకు కంపారిజన్ అడుగుతున్నారో, ఫీచర్స్ అనే కంపారిజన్ అడిగినప్పుడు మనం ఏం చేయాలి, ఈ ట్యాబులర్ ఫామ్లో రాసుకోవాలి. ఎప్పుడైనా డిఫరెన్సెస్ కానీ కంపారిజన్స్ కానీ అడిగినప్పుడు ఎప్పుడు అడిగినా కూడా బీట్ ఫర్ 10 మార్కర్ ఆర్ 15 మార్కర్ యూ షుడ్ రైట్ ఇన్ ఏ ట్యాబులర్ ఫామ్. ఎప్పుడు కూడా నువ్వు ట్యాబులర్ ఫామ్లో రాసుకోవాలి. సో ట్యాబులర్ ఫామ్ అంటే ఏంటంటే మనకు బాడీ వచ్చింది కదా, ఇది బాడీ పార్ట్. బాడీలో మనం ఏం రాయాలి అంటే ఫీచర్స్ ఆఫ్ పార్లమెంటరీ అండ్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్. ఇలా రాసేసి మనం ఇది బాక్స్ చేసుకొని ఇలా ఇది ట్యాబులర్ ఫామ్ అంటారు. అండి. ఇక్కడ ఏదో పార్లమెంటరీ, ఇది ఇక్కడ ప్రెసిడెన్షియల్. రాయకపోయిన అవసరం లేదు, అలా రాసుకోవచ్చు. అలా రాసేసుకొని ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం ఇలా రాసుకోవాలి పాయింట్స్ అనేది. అయితే మనకు ఈ పార్లమెంటరీ ఫీచర్స్ ఏంటని మనము కావాలని చూస్తే ఇక్కడ మెయిన్గా ఎవాల్యుయేటర్ ఏం చేస్తారంటే ఈ ఆన్సర్స్లో కొన్ని కీవర్డ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఈ మెయిన్గా ఈ కీవర్డ్స్ ఈ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్కి సంబంధించినవి మనకు ఉండాలి, ఆ మెయిన్ పాయింట్స్. ఫస్ట్ అది ఏంటిదంటే ఫ్యూషన్ ఆఫ్ పవర్స్, దీంట్లో ఉండాలి. సెకండ్ ఏంటిదండి, డ్యూయల్ ఎగ్జిక్యూటివ్. అంటే నామినల్ ఉంటాడు, ఇక్కడ నామినల్ హెడ్ ఉంటాడు, రియల్ హెడ్ ఉంటాడు. థర్డ్ ఏంటండి, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఫోర్త్ ఏంటి, ఎగ్జిక్యూటివ్ డ్రాన్ ఫ్రమ్ లెజిస్లేచర్. ఎగ్జిక్యూటివ్ అనేది మనకు లెజిస్లేచర్ నుంచి వస్తుంది. ఫిఫ్త్ పాయింట్ ఏంటి, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇంకోటి ప్రైమ్ మినిస్టర్ అనేది లీడర్ ఉంటుంది మనకి ఇక్కడ, ప్రైమ్ మినిస్టర్ యాజ్ ఎ లీడర్. సెవెంత్ పాయింట్ ఏంటండి, డిజల్యూషన్ ఆఫ్ లోవర్ హౌస్. ఫ్లెక్సిబుల్ టెన్యూర్. క్యాబినెట్ గవర్నమెంట్. ఇంకోటి అకౌంటబిలిటీ త్రూ క్వశ్చన్ అవర్, నో కాన్ఫిడెన్స్ మోషన్. ఇవన్నీ పార్లమెంటరీ ఫీచర్స్ అని ఉంటుంది. అదే సేమ్ మళ్ళీ ఇప్పుడు మనము ఫీచర్స్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ కూడా రాయాలి కదా. దీంట్లో ఏమేమి ఉంటాయి మనకు, సపరేషన్ ఆఫ్ పవర్స్. దీంట్లో ఫ్యూజన్ ఆఫ్ పవర్స్ అయితే దీంట్లో సపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంటాయి. దీంట్లో డ్యూయల్ ఎగ్జిక్యూటివ్ ఉంటే దీంట్లో సింగిల్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. దీంట్లో ఫిక్స్డ్ టెన్యూర్ ఉంటుంది, ఇండిపెండెంట్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. ఇంకొకటి ఫిక్స్డ్ టెన్యూర్ ఉంటుంది. ప్రెసిడెంట్ ఈజ్ ఎ హెడ్ ఆఫ్ స్టేట్ అండ్ గవర్నమెంట్. దీంట్లో ఇక్కడ పిఎం లీడర్ కదా, ఇక్కడ ప్రెసిడెంట్ ఈజ్ హెడ్ ఆఫ్ ది స్టేట్ అండ్ గవర్నమెంట్. ఇక్కడ క్యాబినెట్ అనేది ఇక్కడ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కదా, దీంట్లో క్యాబినెట్ నాట్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. ఇక్కడ ఇంపీచ్మెంట్ ఉంటుంది, ప్రెసిడెంట్ని మనం ఇంపీచ్ చేయొచ్చు.
స్టేబుల్ ఎగ్జిక్యూటివ్. సో ఇవన్నీ ఫీచర్స్ మనం ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో రాయాలి. ఈ ప్రజెంటేషన్ అని ఇలా ఇలా చేయాలి, ట్యాబ్లర్ ఫామ్లో చేయాలి. ఎప్పుడైనా డిఫరెన్సెస్ కానీ ఫీచర్స్ కానీ అడిగినప్పుడు మీరు ఈ ఫార్మాట్లో రాసుకోవాలి ఆన్సర్ అనేది. ఇలా ఉంటేనే ప్రజెంటేషన్ ఇలా చేస్తే ఎగ్జామినర్కి ఈజీగా అర్థమవుతుంది, క్విక్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. సో ఎక్స్ట్రా 2-3 మార్క్స్ మీరు ఫేస్ చేయొచ్చు దీని గురించి అలా. సో మనం కంక్లూజన్ చూద్దాం. కంక్లూజన్లో ఏం రాయాలి? కంక్లూజన్లో ఏం రాస్తామంటే బోత్ సిస్టమ్ హ్యావ్ డిస్టింక్ట్ ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంత్ అని రాసుకోవచ్చు. బోత్ సిస్టమ్, ఈ సిస్టమ్స్కి హ్యావ్ డిస్టింక్ట్ ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంత్. రెండు ఉన్నాయి కానీ అండ్ దేర్ సక్సెస్ డిపెండ్స్ ఆన్ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్. పొలిటికల్ కల్చర్ అండ్ డెమోక్రటిక్ అకౌంటబిలిటీ. ఈ కీవర్డ్స్ అన్నీ ఉండాలి మనకు ఆన్సర్స్లో. కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్, పొలిటికల్ కల్చర్ అండ్ డెమోక్రటిక్ అకౌంటబిలిటీ. ఇది ఇలా ఉన్నప్పుడు మనకు ఆన్సర్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. మనకు అవుట్ ఆఫ్ 10 మార్క్స్కి ఈజీగా 5 to 6 ఈజీగా స్కోర్ చేస్తాం అక్కడ ఫైనల్ యూపీఎస్సీ ఆన్సర్స్లో. సో ఇప్పుడు ఒక ఎవాల్యుయేటర్ ఈ ఆన్సర్స్ని ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఏమేమి చూస్తాడు? డెఫినేషన్ బేస్డ్ ఇంట్రో ఉందా, 2 ఆన్సర్ ట్యాబ్లర్ ఫార్మాట్లో రాశాడా, 3 8 to 10 ఫీచర్స్ ఉన్నాయా ఈచ్ దాంట్లో, కాన్స్టిట్యూషనల్ కీవర్డ్స్ ఉన్నాయా, కన్క్లూజన్ ఉందా, కొంచెం స్మాల్ కన్క్లూజన్ ఉందా, నీట్ ప్రజెంటేషన్ ఉందా, ఇవన్నీ ఒక ఎవాల్యుయేటర్ ఈ ఆన్సర్ని ఎవాల్యుయేట్ చేసే ముందు చూస్తాడు. సో ఇవన్నీ ఒక క్యాండిడేట్ కానీ ఆన్సర్స్ రాసే ముందు ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తే ఇమ్మీడియట్గా ఎవాల్యుయేటర్కి ఏం అర్థమైపోతుందంటే ఈ క్యాండిడేట్కి ఈ టాపిక్ అనేది క్లియర్గా అర్థమైందని మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో అదండి. అయితే ఇప్పుడు ఏం చేస్తారు కొందరు స్టూడెంట్స్ ఈ ఆన్సర్స్లో మిస్టేక్స్ ఏం చేస్తారంటే రైటింగ్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ రాస్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్యూచర్స్కి బదులు మెరిట్స్ డిమెరిట్స్ రాస్తారు. ఈ కామన్ మిస్టేక్స్ ఏం చేస్తారంటే మెరిట్స్ అండ్ డిమెరిట్స్ రాస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్యూచర్స్. రైటింగ్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్యూచర్స్ అంటే మెయిన్ ఫోకస్ ఫ్యూచర్స్ మీద ఉండకుండా మెరిట్స్ మీద ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్యూచర్స్. రెండోది రైటింగ్ ద హిస్టరీ ఆఫ్ బోత్ సిస్టమ్స్. ఈ సిస్టమ్ ఎలా వచ్చింది, అది ఎలా వచ్చింది అని దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ రాస్తారు. రైటింగ్ ది హిస్టరీ ఆఫ్ బోత్ సిస్టమ్స్. ఇంకొకటి ఏం చేస్తారంటే కొందరు మన ఓన్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్నే ఎంఫసైజ్ చేస్తారు. ఎక్స్ప్లెయినింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి ఎక్కువ చేస్తారు. ప్రెసిడెన్షియల్ దాని గురించి రాయరు. ఎక్స్ప్లెయినింగ్ ఓన్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి రాస్తూ ఉంటారు. అంటే పార్లమెంటరీ దాని గురించి. ఇంకోటి కాన్స్టిట్యూషనల్ కీవర్డ్స్ అనేది ఉండదు ఆన్సర్స్లో. ఫర్గెటింగ్
కాన్స్టిట్యూషనల్ కీవర్డ్స్. ఇంకొకటి ఏంటంటే కంపారిజన్ ఉండదు. మనం కంపారిజన్ చేసాం కదా, దీనికి దానికి కంపారిజన్ ఉండదు. అది సో ఇవన్నీ మనకు ఆన్సర్స్లో ఉన్నప్పుడే అదొకది హై స్కోరింగ్ ఆన్సర్ అవుతుంది. హై స్కోరింగ్ ఆన్సర్ అనేది అవుతుందండి అలా. సో ఇప్పుడు మనం ఈ స్టూడెంట్ ఆన్సర్ ఎలా రాశాడో దాన్ని చూసేద్దాం. సో based on working of 3 parts of government, namely legislature, executive and judiciary, and their powers representative are divided into well-known system, namely ES. ఇది ఫైన్ అండి. ఐదర్ సేమ్ వేగా రాశాడు. స్టూడెంట్కి ఏమైందంటే డిమాండ్ అర్థమైపోయింది, కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాడు. దానికి బోత్ పార్లమెంటరీ సిస్టమ్ అది అనేది. కాకపోతే ఇది ఏంటంటే నేను ఆన్సర్ అది ఇంట్రో ముందు చూపించాను కదా, అది అలా రాసుకుంటే ఇంక ఎఫెక్టివ్గా ఉంటుంది. కానీ ఇంట్రో అనేది ఎప్పుడంటే ఎలా ఉంటుందంటే మనం ఎప్పుడు 3 to 4 లైన్స్ ఎక్కువ క్రాస్ చేయదు మ్యాక్సిమం. ఇంట్రో షుడ్ నాట్ రైట్ నాట్ మోర్ దెన్ 3 to 4 లైన్స్. ఇక స్టూడెంట్ ఎన్ని లైన్స్ రాశాడు? 1 2 3 4 5 6 7 లైన్స్ దాకా వచ్చిందండి. సో ఈ ఇంట్రోని మనం ఏం చేయాలి? షార్ట్ ఏం చేయాలి. ఇది ఒక స్టూడెంట్ ఒక మిస్టేక్ రెక్టిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ మిస్టేక్ ఓకేనా. ఇక్కడ సెకండ్ మిస్టేక్, ఇక్కడ హెడ్డింగ్ లేదు. ఇక్కడ హెడ్డింగ్ లేదు. ఇక్కడ హెడ్డింగ్ ఉండాలి. పార్లమెంటరీ ఫీచర్స్ ఆఫ్ పార్లమెంటరీ సిస్టమ్ అండ్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అనేది ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ రావాలి. సో ఇది కంపారిజన్ ఆన్సర్. ఈ కంపారిజన్ ఆన్సర్ అనేది ట్యాబులర్ ఫార్మాట్లో రాయాలి. సో స్టూడెంట్ ఈ ట్యాబులర్ ఫార్మాట్లో రాయలేదు. సో స్టూడెంట్ ట్యాబులర్ ఫార్మాట్లో రాయకపోతే ఏమవుతుందంటే ఎగ్జామినర్ ఇక్కడ పాయింట్స్ ఎక్కడ ఉన్నది, ఏడ రాశాడు, ఎక్కడ ఇంపార్టెంట్ రాశాడు, ఎక్కడ ఈ పాయింట్స్ రాశాడు అని ఎత్తుకోవాల్సి వస్తుంది. అది ఇబ్బంది అవుతుంది అలా. సో ఏం చేశాడంటే ఈ ఫీచర్స్ అనేవి మిక్స్ చేశాడు. ఈ మిక్స్ ఫీచర్స్ రాసేసి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది వదిలేశాడు. సో చూద్దాం ఇక్కడ ఏమేమి వదిలేశాడు. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ స్టూడెంట్ ఏం చేశాడంటే డ్యూయల్ ఎగ్జిక్యూటివ్ రాశాడు. ఇక్కడ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డ్యూయల్ ఎగ్జిక్యూటివ్ నేమ్లీ రియల్ అని రాశాడు. ఎగ్జిక్యూటివ్ స్టేట్ హూమ్ హెరిడిటరీ మోనార్క్ అని ఇంత రాశాడు. ఇది ఇంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఈ ఎక్స్ప్లెనేషన్ కట్ షార్ట్ చేయొచ్చు. పాయింట్ వైజ్గా జస్ట్ 1-2 పాయింట్స్లో ఇలా రాసుకోవచ్చు. ఇంకోటి క్లోజ్ రిలేషన్షిప్ అని రాశాడు బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్, అది కూడా పాయింట్. ఎగ్జిక్యూటివ్ డ్రాన్ ఫ్రమ్ లెజిస్లేచర్, ఈ పాయింట్ కూడా ఉంది. ఈ 3 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ప్రైమ్ మినిస్టర్ లీడర్ ఆఫ్ ది హౌస్ అనేది చెప్పాడు. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అని అన్నాడు ఇక్కడ. ఇంకొకటి పొలిటికల్ హెమోజినిటీ అని అన్నాడు. కానీ మెయిన్ మిస్సింగ్ పాయింట్స్ ఏంటి ఈ ఆన్సర్లో? మెయిన్ మిస్సింగ్ పాయింట్స్ ఏంటని అంటే ఫ్యూజన్ ఆఫ్ పవర్స్ అనేది రాయలేదు. ఫ్యూజన్ ఆఫ్ పవర్స్ అని ఉంటుంది. ఇది మెయిన్ కాన్స్టిట్యూషనల్ కీవర్డ్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్యూజన్ ఆఫ్ పవర్ రాయాలి. అది దెన్ ఇంకోటి ఫ్లెక్సిబుల్ టెన్యూర్ అని ఉంటుంది. అది ఆ పాయింట్ రాయలేదు. డిజల్యూషన్ ఆఫ్ లోవర్ హౌస్ ఉంటుంది. ఆ పాయింట్ రాయలేదు. ఇది క్యాబినెట్ గవర్నమెంట్, ఇది ఈ పాయింట్ రాయలేదు. సో ఈ పాయింట్స్, ఈ కాన్స్టిట్యూషనల్ కీవర్డ్స్ అనే కానీ ఈ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ఎవాల్యుయేటర్ ఆ ఆన్సర్స్ని ఎవాల్యుయేట్ చేసే ముందు ఇవి ఉన్నాయా లేదా చూసుకుంటాడు. ఇవి ఉంటే వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వేస్తాడు, ఇవి లేకపోతే ఎక్కువ మార్క్స్ వేయడు. సో ఇప్పుడు మనం క్లియర్గా 3 మిస్టేక్స్ చూపించాము దీంట్లో. ఫస్ట్ ఇంట్రో బాగానే ఉంది కానీ ఎఫెక్టివ్గా లేదు, దాన్ని రీఫ్రెష్ చేయాలి ఇంట్రోని. ఇంకొకటి సెకండ్ థింగ్ ఏంటిది, చాలా లెంతీగా రాశాడు. ఇది లెంతీ ఇంట్రో అంటారు. మ్యాక్సిమం 3 to 4 లైన్స్లో ఉండాలి. ఇది ఒకటి. సెకండ్ ఏంటి, బాడీ పార్ట్ స్టార్ట్ అయినప్పుడు హెడ్డింగ్ లేదు, మెయిన్ హెడ్డింగ్ ఇక్కడ రాయాలి ఫీచర్స్ అని.
ఫీచర్స్ ఆఫ్ పార్లమెంటరీ విత్ ప్రెసిడెన్షియల్. ఈ హెడ్డింగ్ లేదు. సెకండ్ మిస్టేక్. థర్డ్ మిస్టేక్ అనేది ట్యాబ్లర్ ఫార్మాట్లో రాయాలి, ఇది రాయలేదు. అది ఫోర్త్ మిస్టేక్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ కీవర్డ్స్ కానీ ఈ పార్లమెంటరీ సిస్టమ్స్కి కావాల్సిన మెయిన్ పాయింట్స్ అనేది స్టూడెంట్ ఇంక్లూడ్ చేయలేదు. ఇవన్నీ స్టాండర్డ్ యూపీఎస్సీ కీవర్డ్స్ ఉండాలి. ఫిషన్ ఆఫ్ పవర్ అనేది, ఫ్లెక్సిబుల్ టెన్యూర్ అనేది, క్యాబినెట్ గవర్నమెంట్ అనేది, ఈ యూపీఎస్సీ స్టాండర్డ్ కీవర్డ్స్ ఇవన్నీ ఖచ్చితంగా ఆన్సర్స్లో ఉండాలి. అలాంటివి ఉన్నప్పుడే మనకు మార్క్స్ వస్తాయి. సో మనం ఏం రాస్తాం, మెయిన్స్ రాశాక నేను అన్నీ రాసొచ్చాను అని మనం అనుకుంటున్నాం, కానీ చూసేసరికి మార్క్స్ రావు. రీజన్ ఏంటంటే ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి చూడు. సేమ్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో కూడా అలానే. ఎప్పుడైనా కంపారిజన్ రాసేటప్పుడు లేదా డిఫరెన్స్ రాసేటప్పుడు ట్యాబులర్ ఫామ్లో రాయాలి, ఫార్మాట్లో మీ ఆన్సర్స్ రాయాలి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. సో ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్లో ఏమేమి కవర్ చేశాడంటే, ఇన్ ది సిస్టమ్ దెర్ ఈస్ నో సెరిమోనియల్ ఎగ్జిక్యూటివ్, ప్రెసిడెంట్ ఈస్ బోత్ హెడ్, అంటే సింగిల్ ఎగ్జిక్యూటివ్ అని రాసుకున్నాడు. ఓకే, సపరేషన్ ఆఫ్ పవర్ ఉంది, 2 రాశాడు. థర్డ్ పాయింట్ ఏంటిది, క్యాబినెట్ అవుట్ సైడ్ ది లెజిస్లేచర్, క్యాబినెట్ అనేది అవుట్ సైడ్ ది లెజిస్లేచర్ అని రాసుకున్నాడు. ఇన్ దిస్ ప్రెసిడెంట్స్ అపాయింట్. ఫోర్త్ పాయింట్ అపాయింట్స్ అని రాశాడు. ఫిఫ్త్ వన్ ఆల్ ఆర్గన్స్ అబౌట్ కీప్ అండ్ చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఇది రాశాడు. ఓకే, కానీ ఇంకా మిస్సింగ్ పాయింట్స్ ఏమున్నాయి ఈ ఆన్సర్స్లో అంటే ఫిక్స్డ్ టెన్యూర్ అనేది లేదు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అది మిస్ అయిపోయింది. ఇంకోటి ఇంపీచ్మెంట్, ఇండిపెండెంట్ ఎగ్జిక్యూటివ్, ప్రెసిడెంట్ కెనాట్ డిజాల్వ్ లెజిస్లేచర్. దీంట్లో వీళ్ళ దగ్గర ప్రెసిడెంట్ ఏం చేస్తాడు, కెనాట్ డిజాల్వ్ ద లెజిస్లేచర్, ఈ పాయింట్స్ అని మిస్ అవుతున్నాయి. మళ్ళీ క్యాబినెట్ ఇండివిజువల్లీ రెస్పాన్సిబుల్ టు ప్రెసిడెంట్, అక్కడ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. సో ఈ పాయింట్స్ అని మిస్ అవుతున్నాయి. సో దీస్ ఆర్ ద మిస్సింగ్ కాన్స్టిట్యూషనల్ ఫీచర్స్. ఇవి ఏం చేస్తాయంటే మన మార్క్స్ని రెడ్యూస్ చేస్తాయి అలా. సో కంక్లూజన్ కూడా ఎప్పుడు కూడా మళ్ళీ సేమ్ యాజ్ లైక్ ఇంట్రో కంక్లూజన్ కూడా ఎప్పుడు 3 to max 4 lines దాటకూడదు. సో ఇది కూడా లెంతీ కంక్లూజన్. సో 1 2 3 4 5 6 7 8 ఇన్ని పాయింట్స్ రాస్తే 8 9 10 11 పాయింట్స్. ఇన్ని పాయింట్స్ రాస్తే అసలు ఎవాల్యుయేటర్ దీన్ని చూడడు, ఏదో వేసేసి 0.25 ఏదో వేసేసి వెళ్ళిపోతాడు. ఇన్ని పాయింట్స్ రాయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఏంటిది, బాగానే రాశాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎక్స్ప్లెయిన్డ్ వై ఇండియా అడాప్టెడ్ ద పార్లమెంటరీ సిస్టమ్. ఇది ఇన్ఫర్మేటివ్, బట్ దట్ క్వశ్చన్ ఓన్లీ ఆస్క్ ఫర్ ద ఫీచర్స్. అప్పుడు మనం ఏం చేయాలి అంటే సూటబుల్ కంక్లూజన్ దీనికి ఎలా ఉండాలంటే, బోత్ సిస్టమ్స్ హ్యావ్ డిస్టింక్ట్ ఇన్స్టిట్యూషనల్ క్యారెక్టరిస్టిక్స్ and their effectiveness depends on constitutional design, పొలిటికల్ కల్చర్ అండ్ డెమోక్రటిక్ అకౌంటబిలిటీ అని ఇలా రాసేసుకుంటే ఈ ఆన్సర్కి సరిపోతుంది దాన్ని. సో ఇవన్నీ మిస్టేక్స్ ఈ స్టూడెంట్ కాపీని మనం లైవ్గా డెమోన్స్ట్రేట్ చూపించాము, ఏమేమి మిస్టేక్స్ రాశాడు అనేది ఎక్స్ప్లెయిన్ చేశాము క్లియర్గా. ఇప్పుడు మీరు కూడా ఇలాంటి ఆన్సర్స్ రాసేటప్పుడు ఈ మిస్టేక్స్ చేయకుండా చూసేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ నౌ. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేసుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.